సో మల్టీ స్టారర్ మూవీ అయిన కొరియన్ కనకరాజ్ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఏంటి మల్టీ స్టారర్ అంటారు అనుకోకండి. ఈ సినిమా సత్య లేకపోతే ఎప్పుడో తుస్పటాక్ అనమాట. సీరియస్‌లీ సినిమాలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎంత బాగా వర్కౌట్ అయిందంటే సత్య, ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ అక్కడక్కడ వరుణ్ తేజ్ గారు తప్ప ఇంకేది వర్కౌట్ కాలేదు నాకు. దట్ ఈస్ థమ్స్ అప్. సూపర్! అమ్మ బాబోయ్! ఎంజాయ్ చేసేసిన. 2 అవర్స్ 45 మినిట్స్ మూవీలో 45-1 అవర్ సినిమా కామెడీ. పగలబడి నవ్విన. కొన్ని ఏరియాస్‌లో లేకి జోక్స్ ఉంటాయి. బట్ సత్య ఉన్నాడు. సత్య ఆ లేకి జోక్స్‌ని కూడా నవ్విస్తాడు. లిటరల్‌గా వీళ్ళు ఎప్పుడు షూట్ చేశారో తెలీదు గానీ, మీ స్టోక్ చాలా అమెచరిష్‌గా ఉందని చెప్పేసి కొత్తగా మీమ్ వచ్చింది చూసారా? దాన్ని కూడా వాడారు. అది చాలా బాగా వాడిండు. ఏమో భయ్యా నాకు అర్థం కాదు. లైక్ ముఖ్యంగా సినిమా గురించి ముందు మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్‌లీ 'ఎక్స్‌ప్రెస్ రాజా' ఎలా ఉంటదో దానికి ఒక గోస్ట్ ఎడిషన్ యాడ్ చేసేసి చేసేయండిరా సినిమా అన్నట్టుగా పెట్టేస్తే ఎట్లుందో అట్లా అనిపించింది అంతే. బేసిక్ ఇంకేం లేదు. దాంట్లో కూడా మనకి కామెడీ మీద మెజారిటీ సినిమా నడుస్తది. దీంట్లో కూడా అలానే నడుద్దామని ట్రై చేశారు. బట్ ఎప్పుడైతే సినిమా కామెడీ సీన్స్ కాకుండా ఏదో చెప్దామని ట్రై చేస్తదో చతికిల పడిపోతది. అది ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ అయిపోతది. నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే క్లైమాక్స్ ఏఐ బ్యాటిల్ పెడతారు. అది ఎట్లుంటదంటే మీ మొఖాలకి ఇదే ఎక్కువ అన్నట్టు కొన్ని పెట్టారు. నాకు అట్లా అనిపించిందేమో బడ్జెట్ లేనప్పుడు అట్లాంటి సీన్ రాసుకోవడం ఎందుకు? తీసుడెందుకు? తీసి జస్ట్ ఏదో ఏఐ ఉంది కదా! సీ డాన్సు అదేదో ఉంటది కదా! మన సోరా ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు బెటర్ అవుతున్నాయి కదా! వాటిని పెట్టేసి తీద్దామని ఎందుకు తీయడం అట్లాంటియి? దానికి ₹328 పెట్టి నేను పోయినా. టెక్నికల్లీ 2 సార్లు టికెట్ బుక్ చేసుకున్నా. ఇవాళ ప్రీమియర్ పడిందని తెలీదు నాకు. సో, ₹660 పెట్టి ఈ సినిమా చూస్తున్నా నేను. అది జనరల్‌గా క్వెషన్ అదే వస్తది కదా! దీన్ని నేను ఓటీటీలో చూడొచ్చు. ఇదే కామెడీ నాకు సత్య ఇంట్లో కూడా నవ్విస్తాడు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ ఒక చంక్ ఎక్కడ లేదు. అక్కడ వర్కౌట్ అయింది. సో, ఎవ్రీ 10 మినిట్స్‌కోసారి ఎక్కడో దగ్గర నవ్వుతా ఉంటావు. అట్లా వర్కౌట్ అయింది నాకు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఒక షాకినీ డాకినీ మూవ్‌మెంట్ ఒకటి ఉంటదనమాట. లైక్ మంత్రాలు పూజ చేసేది. దాంట్లో సత్య నవ్వించిండు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇట్ వాస్ ఫెంటాస్టిక్, హిలేరియస్ చాలా బాగుందనిపించింది. గోవర్ధన్ గారు కూడా కొన్ని ఏరియాస్‌లో చాలా బాగుందనిపించింది. బట్ వరుణ్ తేజ్ గారు ఏమో భయ్యా నాకు హైలైట్ ఏంటో తెలుసా? వరుణ్ తేజ్ గారి ఇంట్రడక్షన్ పడింది. అందరూ ఓకే. మెగా ప్రిన్స్ అంతా పడింది. అంతా సైలెంట్ అయిపోయింది థియేటర్. ఓకే చూస్తున్నారు. ఎప్పుడైతే సత్య ఎంట్రన్స్ వచ్చిందో జనాలు అరుస్తున్నారు. ఇంకేమో నాకు అర్థం కావట్లేదు. పోనీ సినిమా గురించి మాట్లాడరా ఏదేదో మాట్లాడుతున్నావు అంటే మాత్రం 2 అవర్స్ 45 మినిట్స్‌లో ఏదేదో చెప్పిర్రు భయ్యా లిటరల్‌గా. ముఖ్యంగా ఈ గోస్ట్ సెటప్ ఏదైతే ఉంటదో దానంత కామెడీ ఇంకేముండదు. ఇట్స్ నాట్ గుడ్ కామెడీ. వరస్ట్ రైటింగ్, ఆర్డినరీ స్టోరీ ఎట్లో వచ్చింది. హైలైట్ ఏంటంటే సినిమా స్టార్టింగ్ మనకి ఒకటి చూపిస్తారు కదా! పెద్ద కుండల యాషెస్ ఉంటాయి. దానిలోకించి దెయ్యం ఉంటది కదా! దయ్యం ఇట్లా వచ్చేసిందని చెప్పేసి కుండ చూపిస్తా వచ్చారు కదా! ఆ కుండ కొరియా నుంచి ఇండియాకి రావడానికి కొన్ని రీజన్‌లు చూపిస్తారు. అది ఎట్లా రాసిర్రో టూ బ్యాడ్ ఉంది. లిటరల్‌గా టూ బ్యాడ్ ఉంది. అంటే ఎలా అనుకున్నారు? ఎలా అనుకోని తీస్తున్నారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ దాన్నే ఇంకొక రకంగా నాకు అర్థం కాలేదు గానీ, నాకు దయ్యం బట్టే ఎపిసోడ్స్ ఏవైతే వరుణ్ తేజ్ గారికుంటాయో అవి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అంటే అతని లోపలికి దయ్యం చొరడానికి కొన్ని సెటప్ పెట్టుకున్నారు. అది బావుందనిపించింది. ఓకే. ఇట్ వాస్ గుడ్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ కొన్ని ఏరియాస్‌లో దయ్యం చేసే కొన్ని సిట్యుయేషన్స్ నచ్చినాయి. అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయనిపించింది. అంతే. ఈ సినిమాని కొరియాకి టై అప్ చేసే కంటే దీన్ని తీసుకుపోయి నువ్వు జపాన్‌లో పెట్టినా అంతే అయితది. ఆఫ్రికాలో పెట్టినా అంతే అయితది. నేపాల్‌లో పెట్టినా అంతే అయితది. మన పక్కింట్లో ఉన్న శ్రీలంకలో పెట్టినా కూడా అంతే అయితది. దీంట్లో కొత్తగా ఏం చేసినట్టు అనిపియట్లే. కొరియా అనడానికి ఏమీ లేదాడ. టెక్నికల్లీ కుక్క ఉంటది. జంకుక్ అంటారు ఏదో అంటారు. అట్లా పెట్టుకున్న కొన్ని అనుకోవచ్చు. అంతే తప్ప ఇంకేమీ లేదు. ఆబ్వియస్‌లీ మళ్ళీ 'ఎక్స్‌ప్రెస్ రాజా'లో ఏవైతే ఉంటాయో కుక్క స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ లవ్ స్టోరీ అయితే మాత్రం దాన్ని లవ్ స్టోరీ కూడా అనకూడదు. అది వేరే విషయం గానీ. బట్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? చాలా రొటీన్ జెనరిక్ అమ్మ మొగుడు స్టోరీలో సూపర్ కామెడీ పడింది. కాబట్టి ఐ సమ్‌వాట్ హాడ్ ఫన్ సీరియస్‌లీ. నాకు కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా అనిపించినాయి. ముఖ్యంగా 'వీటీవీ గణేష్' గారు ఆ పిల్లోడు ఉంటారు కదా! వాళ్ళ సెటప్ అసలు భయ్యా నిజంగా అసలు 'వీటీవీ గణేష్' గారిని ఎందుకు తీసుకుంటున్నారు? యూ హావ్ సత్య ఈస్ కిల్లింగ్ ఇట్. అక్కడక్కడ 'గోవర్ధన్' గారు కిల్లింగ్ ఇట్ అసలు మామూలుగా ఉండదు. ముఖ్యంగా వీడియో కాల్ ఎపిసోడ్ ఒకటి ఉంటది. నాకు మస్తు నవ్వొస్తుంది. దారుణంగా నవ్వుతున్నా. అది కొన్ని లేకే పడతా ఉంటాయి కొన్ని. బట్ స్టిల్ నవ్వుతున్నా. 'వీటీవీ గణేష్' గారి ఎపిసోడ్ ఒక్కటి వర్కౌట్ కాలే నాకు. అన్ని ఎందుకు తీసుకుంటున్నారు? అర్థమే కావట్లేదు. హైలైట్ ఏంటో తెలుసా? ఆయన వాయిస్‌ని ప్యారడీ చేస్తూ సత్యం మాట్లాడుతాడు. అప్పుడు ఇంకెక్కువ నవ్వొస్తుంది. ఆయన మాత్రం నవ్విస్తాడు. అది సిట్యుయేషన్ అన్నట్టు. బట్ సీరియస్‌లీ కామెడీ కోసం ఒక గంటన్నర సేపు నవ్వుకోవడానికి 2 గంటల 45 నిమిషాలు వర్తా అంటే మాత్రం అందులోనూ 666 ఏమో నా వల్ల కాలేదండి. నాకైతే మాత్రం ఐ డోంట్ థింక్ సో. బట్ ఇది సిట్యుయేషను. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ వాస్ ఓకే. కొరియాలో ఏదో తీశారు. దానికి చెప్తున్నా కదా! కొరియా అని పెట్టకుండా ఇంకేది పెట్టినా అంతే అయిపోయేది. కొరియా అని చెప్పడానికి ఏమీ లేదాడ. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం తమనన్న
సగం పార్ట్ 'లెనిన్' నుంచి లేపేసినట్టు అనిపించింది. ఇంకో సగం పార్ట్ 'ఓజిలో' తీసేసిన సాంగ్స్ పెట్టినట్టు అనిపించింది. అంతే అంతకంటే ఏం లేదు. అనవసరంగా సాంగ్స్ వస్తున్నాయి. బట్ యాహ్! ఓవరాల్‌గా ఐ హాడ్ ఫన్ ఇన్ కామెడీ. కామెడీ లేదంటే సినిమా నాకు ఇంకేం నచ్చలే. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ 'కొరియన్ కనకరాజు.' మీరు చూసారా? చూడాలనుకున్న కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మ్యాన్ సీరియస్‌లీ సత్య చాలా కాపాడుతున్నాడు ఈ మధ్యలో సినిమాల్లో. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. బై మరి.